నిజంగా అలాంటి నాన్నకి బిడ్డలుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం రా. అరే బంటి, నేనిక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంట్రా ఏం మాట్లాడావు? సత్యవతి, సుహాసిని గారి కోడలు మన బంటిని నిర్దోషిగా నిరూపించిందంట. పెద్ద సమస్య నుంచి బయటపడేసిందంట. తను చేసిన ధైర్యానికి, త్యాగానికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఏదేమైనా నాకు మాట్లాడే అవకాశం, అదృష్టం లేదు కాబట్టి ఆగాను. లేదంటే ఆమెను కౌగిలించుకుని మనసారా అభినందించి చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పుండేవాణ్ణి. అలాంటి కూతుర్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మాట్లాడండి. తను చేసిన పనికి వాళ్ళ నాన్న గుండెలు గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుంటాయి. ఆమె చేసిన సహాయానికి మాటలు రాక గొంతు తడారిపోయి ఉంటుంది. ఏదేమైనా ఆమె చేసిన పనికి థ్యాంక్స్ అనే 2 అక్షరాలు చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సత్యవతి, బాధగా ఉంది. ఏమండి, విన్నారు కదా? ఎదురింటి బంటిగాడి నాన్నగారు వాణ్ణి నిర్దోషిగా విడుదల చేయించినందుకు చాలా ఆనందపడుతున్నారు. ఆయన సంతోషం ఆయన కన్నీరు రూపంలో బయటకొస్తుంటే ఆయన ఆనందం తడబడుతున్న గొంతుతో ఫోన్లో వినపడుతోంది. ఏది ఏమైనా అలాంటి తండ్రికి కూతురుగా పుట్టడం వాళ్ళ అమ్మాయి చేసుకున్న అదృష్టం. అలాగే ఆ తండ్రి ప్రేమని పొందలేకపోవడం ఆమె చేసుకున్న దురదృష్టం. సార్, మీరు చెప్పేది నిజమా సార్? జీకే కంపెనీ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చిందా? ఎస్ మేడం, వాళ్ళు ఎవరి ఫెస్టివల్కి 1000 కిలోస్ స్వీట్ ఆర్డర్ ఇస్తారు. ఈసారి ఆ కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. వావ్, వెరీ వెరీ గుడ్ న్యూస్. మన కంపెనీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ని క్లియర్ చేసి మన ఓల్డ్ కస్టమర్స్ అందరినీ మళ్ళీ మన కంపెనీకి తీసుకురావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అవును సార్, మన ఓల్డ్ కస్టమర్స్ అందరూ తిరిగి మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడానికి కారణం మనం చేసిన వీడియోనే సార్. వీడియో వైరల్ అవ్వడం వల్ల మన ఆనెస్టీ ఏంటో కస్టమర్లందరికీ అర్థమైంది. దాంతో మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడం మొదలుపెట్టారు. దాంతో ఈ ఒక్కరోజే సిటీలో ఉన్న అన్ని బ్రాంచులు కలిపి 50 lakhs పైన సేల్ జరిగింది. వావ్, వండర్ఫుల్. 1 డేలో 50 lakhs సేల్ అంటే అది కూడా ట్విన్ సిటీస్ లో. అవును మేడం, చాలా పెద్ద సేల్ జరిగింది. ఈ ఒక్కరోజే స్టేట్ మొత్తంలో కోట్ల రూపాయల్లోనే బిజినెస్ జరిగి ఉంటుంది. వావ్, అమేజింగ్. టోటల్ క్రెడిట్ గోస్ టు మిసెస్ మైథిలి. నాదే ఉందండి. ఈ వీడియో ఇంత వైరల్ అయిందంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్లే జరిగింది. సో టోటల్ క్రెడిట్ గోస్ టు జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎస్, యు ఆర్ రైట్. సార్, ఎక్స్క్యూజ్ మీ, చిన్న పని ఉంది సార్. యా, గో. ష్యూర్. ఎస్ 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 మన సేల్స్ అని పెరిగిపోయాయి మైథిలి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ నువ్వే. దీనికోసం ఖచ్చితంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? నాకా? నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇవాళ నీ హస్బెండ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. నీకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తాడు, తీసుకో. పద వెళ్దాం. కమాన్ కమాన్ కమాన్. ఈ హారం ఎంత అందంగా ఉందో. నాకైతే తెగ నచ్చేసిందండి. నీకు నచ్చిందనేగా 25 లక్షలు పెట్టుకుని ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హే, థ్యాంక్స్ ఫర్ ద కిస్.
ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద హారం కొనాల్సిన అవసరం ఏముందండి? ఈ హారం కొనబట్టే కదా నువ్వింత సంబరపడిపోతున్నావు. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, నీ మొహంలో సంతోషం చూడడం కోసం 25 లక్షలే కాదు 25 కోట్లైనా ఖర్చు పెడతాను. మీ అంత గొప్పగా భార్యను ప్రేమించే భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు మైథిలి, భర్తే ప్రపంచం అనుకొని, భర్తే సర్వస్వం అనుకొని, భర్త సుఖ సంతోషాల కోసం మాత్రమే బ్రతికే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మైథిలి, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మైథిలి, నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు తెలుసా? నిజమా? అవును. అయితే నేను సిగ్గుపడకపోతే అస్సలు బాగోనా? చా, అలానే ఎవరన్నారు? మీరేగా అన్నారు నువ్వు సిగ్గుపడినప్పుడు చాలా అందంగా ఉంటావని. అంటే సిగ్గుపడినప్పుడు అస్సలు బాగోననే కదా అర్థం? ఓ, నీకు ఎలా అర్థమైందా? నాకు అలాగే అర్థమైంది. ఫస్ట్ మీరు కార్ ఆపండి. హే, ఎందుకు? కార్ ఆపండి. హా. మైథిలి, మైథిలి, హే మైథిలి.